మనము ఈరోజు పితృ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, అలాగే ఎప్పుడు చేసుకోవాలి అనే విషయము తెలుసుకుందాము. ప్రతి మానవుడు కూడా గతించిన తర్వాత వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పితృ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ తండ్రి చనిపోతే తండ్రికి తన కొడుకు పెట్టాలి. అలాగే తల్లి చనిపోతే తన ఎవరైతే పెద్దవాళ్ళు ఇంట్లో కొడుకులలో పెద్దవాడు ఉంటాడో అతను పెట్టాలి. అయితే ఈ గతించిన తర్వాత వాళ్ళకి మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ తిథి వస్తుంది. ఆ తిథి రోజు మనము శ్రాద్ధము పెట్టాలి, అంటే ఆబ్దీకము అంటాము. ఆ ఆబ్దీకాన్ని మనము ఆ రోజు పెట్టాలి. అయితే ఆ రోజు పెట్టే ఆబ్దీకా యందు వారు సంవత్సరము పాటు, మనకి సంవత్సరం అయితే గనక వారికి ఒక రోజు, వారు పైన గతించిన లోకాల నుంచి కిందకి వచ్చి మీరు వదిలిపెట్టిన తిల అలాగే ఉదకము నువ్వులు అలాగే నీళ్లు వదిలిపెట్టేది తర్పణ అంటారు. ఆ తర్పణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ దాహముగా తీసుకుంటారు. మీరు ఏదైతే బ్రాహ్మడికి భోజనము కానీ లేకపోతే స్వయం పాకముగా పెట్టే ఈ పెసరపప్పు, బియ్యము అలాగే కూరగాయలు, ఈ ఏదైతే మనం వండుకునే సామాన్లు ఉంటాయో అవి వాళ్ళకి భోజనం ప్రత్యామ్నాయంగా ఇచ్చిన లేకపోతే దానముగా ధనమును ఇచ్చిన వారు అది తీసుకోవడం వలన ఆ పితృదేవతలు వారికి తృప్తి చెందుతారు. అలా తృప్తిని చెంది మనల్ని అనుగ్రహిస్తారు. అయితే ఈ తిథి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎవరైతే కాలం చేసి ఉంటారో అప్పుడు మాసాన్ని అలాగే తిథిని అలాగే వాళ్ళు కాలం చేసిన శుక్లపక్షము కానీ లేకపోతే కృష్ణపక్షము కానీ అలా 2 పక్షాలు ఉంటాయి మనకి. మనము ఆ తిథి అలాగే పక్షము అలాగే మాసము కూడా తెలుసుకుని ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి ఇలా బ్రాహ్మణ్ణి పిలిచి కానీ లేకపోతే గుడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తముడికి స్వయం పాకం ఇవ్వడం చేత వాళ్ళు తృప్తి చెందుతారు. అయితే ఇది చెయ్యకపోతే ఏం కలుగుతుంది అనంటే, ఎవరైతే మనము పెట్టకపోతే గనక మన తర్వాత తరాలకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఏమిటి అంటే, మనము చేసే కర్మలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము పై వాళ్ళకి తద్దినము పెట్టకపోతే గనక తర్వాత వాళ్ళకి సంతానము కలగకపోవడం లేకపోతే వివాహం జరగకపోవడము జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరగకూడదు అంటే ఎప్పుడైనా సరే దైవనామస్మరణ చేసినా చేయకపోయినా, దైవారాధన చేసినా చేయకపోయినా ఖచ్చితంగా పితృదేవతలకి సంబంధించిన తద్దినము ఖచ్చితంగా మానకుండా దాన్ని పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు అలా వచ్చి మన ఇంటికి ముందుకు వచ్చి నించుంటారట, వాళ్ళు అలా వచ్చి ఈ నువ్వులు నీళ్లు వదిలిపెట్టిన తర్పణము అంటారు. ఆ తర్పణము చేసినప్పుడు అలాగే ఈ బ్రాహ్మణ భోజనం చేసినప్పుడు కానీ బ్రాహ్మణ స్వయం భాగం ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి అది చెంది వారికి ఏదైతే కర్మలు ఉంటాయో అవి తొలగిపోయి వారు ఆ తర్వాత స్వర్గలోక ప్రాప్తిని పొందుతారట. కాబట్టి ఎవరైతే కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఈ కార్యక్రమాలు వదిలిపెట్టకుండా చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.